అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్న ముఖ్య కారణం ప్రపంచ ఓఆర్ఎస్ డే, అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది ప్రతి సంవత్సరం జూలై 29వ తారీఖున మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సందర్భంగా ఈ ఓఆర్ఎస్ గురించి మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాలు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అనేది తెలుగులో మనం ప్రాణరక్షక ద్రవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాన్సెట్ జర్నల్ ప్రకారం ఈ శతాబ్దంలోని గత 100 సంవత్సరాల్లో కూడా ఏదన్నా ఒక మందు ఎక్కువ మంది ప్రాణాన్ని రక్షించింది అంటే ఇది ఓఆర్ఎస్ మాత్రం. ఏమిటి మందులోని విశేషం అంటే అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ మంది ప్రాణాన్ని రక్షించడానికి ఓఆర్ఎస్ అన్నది దోహదమైంది. దీన్ని ముఖ్యంగా మనకి ప్రప్రథమంగా దీని ఉపయోగాన్ని తెలియజేసింది మన భారతీయుడైనటువంటి శాస్త్రజ్ఞుడు దిలీప్ మహాలనబిస్ అని ఒక బెంగాలీ సైంటిస్ట్. ఈయన కనుక్కొని మనం 1971లో తూర్పు పాకిస్తాను, పశ్చిమ పాకిస్తాను అని 2 రకాలుగా ఉండేవి కాస్త విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడింది. ఆ సందర్భంలో అనేక మంది తూర్పు పాకిస్తాన్ నుంచి పారిపోయి భారతదేశంలో తలదాచుకున్నారు. వారికి కలకత్తా దగ్గరలో ఒక బెంగావ్ అనే ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్లో వాళ్ళు తలదాచుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితులు మనకు అనుకున్నట్లుగానే భయంకరమైనటువంటి కలరా వ్యాధి, విరేచనల వ్యాధి వ్యాపించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ సమయంలో ఈ మహానుభావులు ఓఆర్ఎస్ ఉపయోగించి అనేక మంది ప్రాణాన్ని కాపాడారు. అంతకుముందు కూడా శతాబ్దాల ముందు కూడా కలరా మహమ్మారి అటువంటి వాటిలో అనేక మంది ప్రాణాన్ని కోల్పోవడం మనకి చూస్తున్నాము. ఈ విరేచనాల జబ్బు వల్ల ఏమవుతుందంటే శరీరంలో ముఖ్యంగా నీరు, తర్వాత ముఖ్య లవణాలు సోడియం, పొటాషియం, బైకార్బోనేట్ ఇలాంటివన్నీ కూడా కోల్పోవటం వల్ల శరీరం నిస్త్రాణం అయిపోయి రక్త ప్రసరణ తగ్గిపోయి ముఖ్య ప్రాణానికి అవసరమైనటువంటి అవయవాలన్నీ కూడా దెబ్బతిని ప్రాణాన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా పసిపిల్లలు దీనికి చాలా తేలిగ్గా దీనిలోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఈ ఓఆర్ఎస్లో ముఖ్యంగా మనకి అందులో ఉండేదల్లా సోడియం క్లోరైడ్ అంటే సాధారణం, గ్లూకోజ్ అది షుగర్ అన్నమాట, తర్వాత పండు రసాలు లాంటివి పొటాషియం క్లోరైడ్, చాలా మంది అనేక పండు రసాల్లో ఉండే ఎలిమెంట్ పొటాషియం, తర్వాత సిట్రేట్ అన్నది. ఈ 4 మూలకాలతో తయారు చేసిందే ఇది ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. దీనికి దీనికి ఏది ఎంత మోతాదు ఉండాలని చెప్పేసి కలరా కోసం అని చెప్పేసి ఒక ఓఆర్ఎస్ తయారు చేశారు WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు. కానీ దానిలో ఏంటంటే సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల, తర్వాత లో మాలిక్యులర్ వెయిట్ ఓఆర్ఎస్ అని ఇప్పుడు ప్రస్తుతంలో ప్రచారంలో ఉన్నది. దీని మాలిక్యులర్ వెయిట్ అంటే 245 మిల్లీ ఆస్మోల్స్ ప్రతి లీటర్కి ఉంటుంది అన్నమాట. సోడియము 75 మిల్లీ ఆస్మోల్స్, గ్లూకోజ్ 75 మిల్లీ ఆస్మోల్స్, క్లోరైడ్ 65 మిల్లీ ఆస్మోల్స్, కానీ పొటాషియం 20 మిల్లీ ఆస్మోల్స్, సిట్రేట్ 15 మిల్లీ ఆస్మోల్స్, ఈ విధంగా ఉండి మొత్తం కలిపి 245 మిల్లీ ఆస్మోల్స్ వరకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దీనికి చేయవలసిందల్లా విరోచనాలు మొదలవ కానీ పసిపిల్లల్లోంచి ఎంతైతే ఒంట్లోంచి నీరు కానీ పోవడం జరిగిందో వెంటనే మనకి కాస్త పిల్లలకు లోపలికి ఇవ్వడం జరిగితే ఆ ప్రాణాల నుంచి, అపాయం నుంచి కాపాడిన వారం ఉంటాం. ఈ సందర్భంగా ఏంటంటే ప్రతి తల్లిదండ్రులను తెలుసుకోవాల్సింది ఎప్పుడు ప్రమాదకరమైన లక్షణాలు ఏంటి పిల్లలు అన్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఒంట్లో నీరు తగ్గిపోగానే అందరికీ కూడా దావాది పెరుగుతుంది, హార్ట్ వేగంగా కొట్టుకోవడం కూడా జరుగుతుంది, ఒకవైతే నిస్త్రాణం జరుగుతుంది. కానీ ఈ నిస్త్రాణ నిరాశ కానీ మరీ నీరసపడిపోకూడదు. చర్మం ఇలా ఒకసారి గిచ్చితే ముడతలుగా అయిపోయి అది నార్మల్గా అవ్వకుండా మెల్లిగా అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చెడు లక్షణాలు. అంతేకాకుండా ఇక స్పృహలోంచి తగ్గిపోయి ఒకసారి ఫిట్స్ లాంటివి కూడా రావడం జరిగి పిలిస్తే పలకని అది అపస్మారకంలోకి వెళ్ళిపోతారు. ఇవి చాలా తీవ్రమైనటువంటి సివియర్ డీహైడ్రేషన్ అంటాం. ఆ స్టేజ్ దాకా రాకుండా ఉండగానే ఓఆర్ఎస్ ఇవ్వాలి. ఓఆర్ఎస్లో కాస్త ఎంత ఇవ్వాలని కూడా దీన్ని ఎంతైనా ఇవ్వచ్చు. ఎందుకంటే పిల్లవాడు మామూలుగా చంటి పిల్లలు అయితే ప్రతి విరోచనానికి 50 ml చొప్పున, ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే విరోచన పిల్లలకి సుమారు 75 ml. అనగా ఏంటంటే ఒక గ్లాసులో సగం, సాధారణ గ్లాసులో 200 ml పడుతుంది మామూలుగా, అందులో సగం లాంటిది ఒక్కసారి కాదు కొద్దిగా ఇవ్వచ్చు. విరోచన వాంతులు ఉన్నా కూడా చాలా మంది పిల్లలు ఈజీగా తీసుకుంటారు.
ఒకవేళ ఇటువంటి WHO ఓఆర్ఎస్ ఫార్ములాని దొరకకపోయినా కూడా అనేక మంది ఇంట్లలో కూడా తయారు చేసుకోవచ్చు. సాల్ట్ షుగర్ సొల్యూషన్ అంటాం దాన్ని. అంటే ఒక గ్లాసు నీళ్ళకి నీళ్ళు సుమారుగా 200 ml కాచి చల్లార్చిన త్రాగేటటువంటి నీళ్ళు, మంచి శుభ్రమైన నీళ్ళకి శుభ్రమైన చేతులతో కడుక్కొని ఒక చెంచాడు పంచదార, ఒక చిటికెడు 3 వేళ్లతో తీసిన చిటికెడు ఉప్పు వేసి కలిపితే అది సాల్ట్ షుగర్ సొల్యూషన్ అవుతుంది. అది కూడా ఇవ్వచ్చును. అవి దొరికిన వేళల్లో కొబ్బరి బోండాలు లాంటివి, పల్చటి మజ్జిగ చిటికెడు ఉప్పు వేసి, లేకపోతే చిన్న నిమ్మకాయ రసం పిండి, ఇలాంటివి కూడా ఇవ్వడం వల్ల హౌస్ హోల్డ్ సొల్యూషన్స్ అంటారు. వీటి వల్ల కూడా పిల్లల్ని రక్షించవచ్చు. కాకపోతే సివియర్ డిహైడ్రేషన్ రాకముందు ఇవన్నీ కాపాడటానికి పనికొస్తాయి. ఒకసారి డిహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ఫార్ములాస్ ఇవ్వబడిన అటువంటి ద్రవ ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వడం అవుతుంది. సో ఈ జాగ్రత్తలు గమనించుకొని ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవడానికి మన గ్రేట్కెల్ కేర్ కోసం ఈ 29వ తారీఖు జూలై అన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి చేత ఓఆర్ఎస్ డే, WHO ఓఆర్ఎస్ డే కింద మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా గమనించి మీ పిల్లల్ని కాపాడుకోవాల్సిందిగా మా ఆశ్రమ కార్యస్థానం తరఫున పిల్లల వైద్య విభాగం నుంచి నేను డాక్టర్ CSN వెటన్, ప్రొఫెసర్ ఇన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్. నమస్తే.